కొంచెం నూనె అయితే వేసుకున్నాం కదా, అలాగే తిరగమాత గింజలు వేసేసుకుందాం. కొంచెం నూనె అయితే వేసుకున్నాం కదా, అలాగే తిరగమాత గింజలు వేసేసుకుందాం. అలాగే 2 ఎండుమిరపకాయలు తుంచేసేసుకుందాం. అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకుందాం. సార్ అయితే ఇలా కలుపుకుందాం. అయితే ఒకటి మిక్స్ అయిపోయింది, ఏమనుకోవద్దు. తాలింపు అంతా వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసేసుకుందాం మొత్తం. అలాగే ఒకటి కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం ఇలా కలుపుకుందాం. తగినంత కల్లుప్పు వేసేసుకుంటున్నా. అలాగే కొంచెం పసుపు. టమాటాలు తొందరగా మగ్గుతాయి పసుపు అలాగే ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి మగ్గించుకుందాం. ఒకసారి ప్లేట్ తీసేసి ఒకసారి కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గాయి కదా. ఇంకొక 5 మినిట్స్ అయితే ఇంకా కొంచెం బాగా మగ్గుతాయి. ఓకేనా, ప్లేట్ పెట్టేసి మళ్ళీ మగ్గించుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మళ్ళీ ప్లేట్ తీసుకొని కలుపుకుందాం. చూడండి బాగా మగ్గాయి కదా టమాటాలు. అలాగే కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. అలాగే తగినంత కారం అయితే వేసేసుకుందాం. కారం వేసుకొని కలుపుకుందాం ఒకసారి. కలుపుకున్నాం కదా, మూత పెట్టేసి మగ్గించుకుందాం. అలాగే ఒకసారి మళ్ళీ పొడి తీసుకొని కారం అయితే వేసాం కదా, బాగా మగ్గింది. చూడండి ఒకసారి ఇలా కలుపుకుందాం. కొంచెం తగినంత వాటర్ అయితే పోస్తున్నాను. ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాం. ఒకసారి అయితే ప్లేట్ తీసుకొని కలుపుకుందాం. ఒక ముక్క తీసుకొని ఉడికిందో లేదో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఉడికింది బాగా. లైట్గా కొంచెం ధనియాల పొడి ఒకసారి కలుపుకుందాం. వేడిగా మునక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే బాయ్.